నా మొగుని కంటే నీ మొగుని సంపాదన తక్కువ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా నా మొగుని మీదనే నమ్మకం ఎక్కువ ఉంటుంది. నీ మొగుని మీద నమ్మకం తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు కూడా ముందే చెప్తాను, ఓ 2-3 నెలలు అటు ఇటు అవుతుంది కావచ్చు. మళ్ళీ వేరేటోళ్ళకి ఇస్తా అని చెప్పకు. ఇటు 5 లక్షలు మునుగుతా, ఇటు ప్లాట్ మునుగుతా. అప్పుడు కానీ బుద్ధి రాదా నా మొగ పనికి? ఏమో ఈయన అంటుండు కదా, నీకేంగా ఉన్నో అవసరం ఉంటే చెప్పు, అవసరం ఉంటే నీకేం చెప్తా బావా, నేను చేసుకుంది నిన్న నా మొగన్నా. ఫోన్ చేసింది నీతో నిలబెట్టుకొని కాదు, నువ్వు మర్యాదగా బావ దగ్గర పోయి క్షమాపణ చెప్పు. నువ్వు ఇట్లా చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆడచ్చిన కాళ్ళ బతకాలు బతుకారు, మన బతుకం నేను పడ్డామనుకో కాదు ఎవరు చెప్తారు. ఊకా అన్న, నువ్వు ఎవరి న్యూస్ ఇవ్వాలనుకుంటున్నావునే? మా బావ ఎవరనుకుంటున్నావు? ఒక రమేష్ బావ కాదు, వాళ్ళు మా సినిమా కొడుకు సంపత్ బావ. మా బావ సంపద మా నాగర ఉన్నది. 5 లక్షలు బ్యాన్ కూడా పెట్టిపోయి 5 లక్షలు భయాన పెట్టిండా? వాళ్ళ కడ గంట పైసలు ఎక్కడి? కానీ 2 రోజులలో నా మొగుడు సంపాదించిన ప్రతి రూపాయికి రూపాయి నాకు లెక్క చెప్పకపోతే నేను శివ పెండ్లానే కాదు, ఏం చేస్తారో చూస్తా. శివ ఏం చెప్తుండో? హలో, ఏం చెప్తున్నావయ్యా? ఇగో పనికి పోతున్నానే, ఇప్పుడే పోవడానికి రెడీ అవుతానా. మంచిగా ఉన్నావానే? ఉన్నా, మంచిగా లేను. ఉన్నా అంటే ఉన్నా. గట్లా మాట్లాడతావేంటే? సరే, నా గురించి వదిలే కానీ నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉంటా కానీ నువ్వు అక్కడ మంచిగా ఉన్నావని చెప్తేనే నేను ఇక్కడ మంచిగా ఉండగలుగుతానే. నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడితే నా పానం అంతా అట్టే కొట్టుకుంటుంది కాదు. నేను మంచిగానే ఉన్నానయ్యా, కానీ నువ్వు లేని లోటు అయితే నాకు చాలా కనబడుతుంది తెలుసా. మరి ఏం చేస్తానే చెప్పు. అన్న అంటే మంది పొలాలు కౌలు తీసుకొని అట్లున్నాడు. ఇక నేను కూడా అదే పని చేసుకుంటుంటే మన సంసారం ఎట్లా ఉండేది? అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. మన పని మనం చేసుకోవాలి కదా. ఇద్దరం ఒకటే పని చేస్తే ఎన్నటికైనా అవుతుంది. అందుకే కొన్ని రోజులే అంత, ఆ తర్వాత అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలి. ఇట్లానే చెప్తున్నావు, సంవత్సరం నుంచి ఇదే మాట అంటున్నావు. ఏదో ఒక కష్టం ఇక్కడనే ఇద్దరం చేసుకొని బతికితే ఒకరికొకరం తోడు లెక్క ఉంటుంది కదయ్యా. ఒక్కదాన్ని ఎన్ని రోజులని నీకోసం ఎదురు చూసుకుంటూ బతకాలి చెప్పు. నేను కూడా మొత్తానికి ఇక్కడనే ఉంటా అంటలేను కదనే. సరే రోజులు ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత ఎక్కడికైనా వచ్చి మన పని మనం చేసుకున్నాడే కదా. సరే కానీ అన్న వదినకి ఇట్లా మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నారు. అక్కకేంది, బావకేంది. అదే మరి పొద్దుగాల పైసలు పంపినాయి, అవి తెచ్చుకొని పోతా అని చెప్పి అన్నాడు. అది పోయిండా? అవునా? మరి పంపే ముందు నాకు ఒక ముచ్చట కూడా చెప్పలేదండి అయ్యా. పోయినట్టున్నారు, ఇంతకుముందు అయితే తయారైపోయిల్లు, అటే కావచ్చు. ఈ నెల మీ తమ్ముడు పైసలు పంపిండా? పంపించిండే. ఇవ్వదాకా నువ్వు మళ్ళీ ఇంటికి అయినావు కదా జాకెట్ కోసం, అప్పుడే ఫోన్ చేసిండు. మరి డబ్బులు వేసినా తీసుకొచ్చుకోపో అంటే అటే పోయేస్తున్నా బ్యాంకుకు. నిజంగా మీ తమ్ముడు గ్రేట్. ఇంట్లో ఉన్న భార్యకు పైసలు ఇవ్వకుండా నిన్ను నమ్మి ప్రతి నెల నీకు డబ్బులు పంపుతాడు. నిజమేనే, వాడు నన్ను మస్తు నమ్ముతాడు. ఏ ఇంట్లో అన్న అంటే బాధ్యత, తమ్ముడు అంటే ధైర్యం. కానీ మా ఇంట్లో మాత్రం బాధ్యత అయినా ధైర్యం అయినా నా తమ్ముడేనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా వాడే చూసుకుంటాడు. మా నాన్న నేను అడగాలంటే నాకు భయమే. నాకేం కావాలన్నా వానికి చెప్తే మా నాన్నని పోయి కొట్లాడని మంచిగా తీసుకొచ్చేటోడు. వానికి నేనంటే ఇష్టం, వాడు నాకంటే ఇష్టం. నీకు విషయం తెలుసా, మాకు అప్పులు బాగా అయినప్పుడు అరే నేను దుబాయ్ పోయి అప్పులన్నీ కట్టుకుంటా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? లేదన్నా, నువ్వు ఎక్కువ చదువుకోలేదు, ఆడిపోతే నువ్వు మంచిగా ఉండవు, ఈయనే ఉండి వ్యవసాయం చేసుకో, నీకు ఈ పని తప్పితే వేరే పని రాదు, నేనే పోయి అప్పులు ఎట్లా కడతా, ఆ దుబాయ్ నేనే పోతాను, నువ్వు ఈయనే ఉండని నా గురించి ఆలోచించిండు. వాడు ఎప్పుడు నా సుఖం గురించి ఆలోచించిండు, కానీ నేను బాధపడితే మాత్రం వాడు ఎప్పుడు చూడలేదు. అందుకే వాడికి నా మీద గౌరవం, నమ్మకం. ఓ నాకు తెలియదు అతి మీ అన్నదమ్ముల ప్రేమ గురించి. ఏదో అట్లా అడిగినా,
ఓ చెప్పుకత్తాండు వాళ్ళ తమ్ముని గొప్పతనం. పోదాంపా. బా అడుగుతావు మళ్ళీ చెప్తున్నావు అంటావు. ఈ ఊళ్ళో మా ఇద్దరు అన్నదమ్ములు లెక్క ఎవ్వరు ఉండరు తెలుసా. మాకు తెలియన్నా. బావా బ్యాంకుకు వెళ్ళా పంపిండటగా శివ పైసలు. అవునరా పంపించిండు. అదే బ్యాంకు పోయి తీసుకొని వస్తానా. అవునా, ఎంత పంపించిండో ఎంత తెత్తారో, ఓ లెక్క లేదు పత్రం లేదు. గట్లంటానేవేంద్రా, తమ్ముడు ఎప్పుడు నాతో చెప్పలే అన్న గింత పంపిస్తున్నా గంత పంపిస్తున్నా రజనికి చెప్పు అని. ఒకవేళ శివ నీతో చెప్తే నేను చెప్తుంటే కావచ్చు. శివ అద్దని చెప్పినప్పుడు నేను ఎట్లా చెప్తా చెప్పు నీకు. అయినా నీకు ఏమైతుందిరా, నీకు ఏ అవసరం ఉందా నన్ను అడుగు, నేను తీసుకొచ్చి ఇస్తా కదా. ఏమవుతి, నా మొగుడు సంపాదించిన పైసలు కన్లారా నేను చూసుకోవడానికి కూడా నాకు భాగ్యం లేదా. సంపాదించేది నా మొగుడైతే తెచ్చేది మీరు. 5కు 10కి నేను మిమ్మల్ని అడుక్కునే గతి రావట్టే. ఒక్కనాడన నా చేతులలో పెట్టినది ఉన్నదా 5 రూపాయలు? ఏం మాట్లాడుతున్నావే? అంటే ఇప్పుడు నువ్వు మమ్మల్ని నమ్ముతలేవా? నమ్ముడు నమ్మకపోడు కాదక్క ఇక్కడ. నా మొగుని కంటే నీ మొగుని సంపాదన తక్కువ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా నా మొగుని మీదనే నమ్మకం ఎక్కువ ఉంటది, నీ మొగుని మీద నమ్మకం తక్కువ ఉంటది. అంటే ఏందే ఇప్పుడు? నా మొగుడు తక్కువ సంపాదిస్తాడని చెప్పి దెప్పి కొడుతున్నావా, లేకపోతే నీ మొగుడు ఎక్కువ సంపాదిస్తాడని చెప్పి గొప్పలో పోతున్నావా? ఇగో అక్క, నేను మాట్లాడితే ఎందుకు అక్కేరారు చెప్తన్నా. ఏమనుకుంటారు ఏంది, మీరేమో బాగా సంపాదించి నాకేదో ఇచ్చినట్టు అక్కని చెల్లి నా మొగుడు లచ్చలు పంపుతా అంటే ఇక్కడ మీరేమో పెత్తనాలు చేస్తారు. నాకేమిత్తురు? నీకేమన్నా అవసరం ఉంటే ఇస్తా, అవసరం ఉంటే ఇస్తానడానికి నువ్వేవాళ్ళు బావా? నా మొగుడు చేసిన కష్టాన్ని నువ్వు నాకు వేయడానికే పెద్ద నీకు అంత అలసిటొస్తుంది. ఏమో ఈమెమో గొప్పలు తిప్పలని మాట్లాడుతున్నావేంది అక్క? నాకు అర్థం కాదు. నాకేమిస్తారు అంతగానో? ఓ సూదులకు పిన్నిసులకు చీరలకు సారలకు అంత కొలుతో 1000-2000 ఇస్తారు కావచ్చు. లక్షలు ఇస్తారా 1000 ఇస్తారా? నాకేమన్నా మీరు ఇచ్చే పైసలు ఉప్పు పుట్టాలకు కూడా సరిపోవు. అయినా కూడా నేను మీ మీద ఏ రోజు కూడా గింతెందుకు ఇస్తారు గంతెందుకు ఇస్తారని మాట్లాడలే. అయినా నా మొగన్నాల తీ మిమ్మల్ని అనేది ఏముంది? కట్టుకున్న భార్య నేను దాన్ని ఉన్నా మరి గింత ఇస్తాననే మరి లెక్క గీది అని చెప్పిన దిక్కే లేదా? మిమ్మల్ని అంటే ఏమవుతుంది? పిచ్చి మొక్కపోడు. ఇప్పుడేమో చేసిన కట్టమంతా పంపిస్తాడు. ఆ పైసల తర్వాత లెక్క అడిగితే మీరు జారిచి తంత ఎక్కడో పెడతాడు. అప్పుడు కానీ బుద్ధి రాదని అలా మొహపనికి. ఏమో ఈయన అంటుండు కదా, నీకేంగా ఉన్నావు, అవసరం ఉంటే చెప్పు. అవసరం ఉంటే నీకేం చెప్తా బావా? నేను చేసుకుంది నిన్నా నా మొగన్నా? కట్టం చేసేది నా మొగుడైతే సొమ్ములు సంబంధాలు వేసుకుని తిరిగేది నీ పెళ్ళాం. అసలు ఆ పైసలు ఏం చేస్తుర్రో ఎందుకు చేస్తుర్రో నాకైతే ఏం అర్థమైతలేదు. లక్షలు ఇచ్చినట్టు నువ్వు అడిగినప్పుడు ఇత్తలేమా చేత్తలేమా గొప్పలా తిప్పలా అని మాట్లాడుతుంది. ఇవాళ పైసలు అన్ని పంపుతాడు, రేపు ఆయన వచ్చినాక అడిగినాక మీరు ఏంటన్నా భూములు కొనుక్కుంటారు కావచ్చు, జాలు కొనుక్కుంటారు కావచ్చు, ప్లాట్లు కొనుక్కుంటారు కావచ్చు. ఇప్పుడు ఆ పైసలకి ఏమంటే ఆడబెట్టిన అప్పులు ఈడబెట్టిన అని మాట్లాడుతారు. తర్వాత ఉత్త చిప్పలు మా చేతిలో పెడతారు. రజని, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను. వాని పైసలు నేనేం తీసుకుంటా, నేనెందుకు తింటా చెప్పు? వాని కష్టాన్ని నేనెందుకు దోచుకుంటా? వాడు నా మీద నమ్మకం కొద్ది నాకు పంపిస్తాడు కదా. కలిగిపోతుంది నమ్మకం. వాడు పంపించే ప్రతి రూపాయి న్యాయంగా ఖర్చు పెట్టే బాధ్యత నాది ఉంది కాబట్టి నేను అటు పెడుతున్నా. అయినా నీకు ఏమైనా కావాలంటే ఇస్తున్నా కదా. మళ్ళీ అదే మాట అంటే బాబా, ఏమన్నా కావాలంటే ఇస్తున్నా అని. అరే నువ్వేంది బాబా నాకు ఇచ్చేది? నువ్వు పెద్దోని ఇంటికి చెప్పాలి. అరే నీ భార్యకు అంటూ కొన్ని అవసరాలు ఉంటాయి, నువ్వేదైనా ఉంటే డైరెక్ట్ ఆమె అకౌంట్ లోకి పంపుకోరా. ఏమన్నా అప్పులు సప్పులు కట్టేది ఉంటే ప్రతి నీకు లెక్క చెప్తాను. ఇప్పటి వరకు ఆయన 1.5 సంవత్సరం నుంచి పంపిస్తాడు బాబా. నువ్వు లెక్క చూపించినవా? ఏడ కడుతున్నావు, ఎందుకు కడుతున్నావు, ఆయన ఎన్ని లక్షలు పంపిండు, ఆయన చేసుకున్న భార్యగా నాకు హక్కు ఉండదా నాకు చెప్పరా? అట్లా కాదురా, వాడు ఏం ఆలోచించి నీకు పంపిస్తాడు నాకేం తెలుసు. నా అన్నదమ్ములు ఉన్నారు, నా అన్నదమ్ములకు నేను పంపుకుంటా. ఈడికెళ్ళి పంపి వాళ్ళ బిల్డింగ్లు బంగ్లాలు కట్టుకోమంటారని ఆలోచనతోనే పంపించలేడు. మిమ్మల్ని ఏమో నమ్ముతుండే నన్నేమో నమ్ముతలేడు కదా. అదే ఇదే ఆసర వేసుకుంటానో మెల్లమెల్లగా తీసుకుంటానో లోపల వేసుకుంటాను. ఆయనకేమో పిచ్చి మొక్కనికి అర్థమైతలేదు. ఎప్పటికైనా పాలనకి 10 రాళ్ళు పట్టుకొని దూరంగా ఉండాలన్న ముచ్చట ఆయనకు అసలే అర్థమైతలేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. ఉన్నాయన్ని మునిగి చెర్ల నిలవై శరణక పడ్డాక అర్థం చేసుకుంటాడు. వాడు తమ్ముడు, వాడిని నేను ఎందుకు మోసం చేస్తా? వాడి రూపాయి నేను ఎందుకు తింటా? అడుకుంటా కావచ్చు. మాటలు మస్తు తిన్నావు లేవయ్యా సామి. ఏ పిచ్చి పట్టింది అగట్ల ఉడుతుంది ఏంది నాకు అర్థం కాదు. ఆయన బ్యాగులు వేసుకొని ఆమె తిరుగుతుంది, పిచ్చిదాని లెక్క కొంప చుట్టూ నేను చేయాలి. పాపం. అరే ఈమె మారదా? ఇక ఆయన పంపించడం ఏందో పైసలుగా నీ మొరుడే ఎక్కువ అవుతుందిగా. ఏ పొడితోరు కొని ఏమైనా తింటున్నావా? ఇంట్లో కూర్చున్న కాడ ఏం ఏర్పడతలేదు ఆమెకు. వాడు పోయాం అక్కడ కష్టపడతాడు, మనల్ని ఏమో తిన్న పేరు చేస్తాంది. మనం ఏమైనా లంగలమా దొంగలమా? వాడు వచ్చినాక వాడు చూసుకుంటాడు. వాడు పంపించటి మనకు తెలియదా? బ్యాంకులో తెలియదా?
హలో శివ. అన్న మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నారా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అన్న. పైసలు అందినాయా అన్న? అందినాయిరా, పొద్దుగాలనే పోయి తీసుకొచ్చిన. చెప్పన్నా ఏమైంది? ఏం చెప్పు అంటావురా, నీ భార్య రజని ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది మమ్మల్ని. అంజలి నన్ను నీ పైసలు నువ్వు పంపించిన ప్రతి పైసా మేమే తింటున్నామట, బిల్డింగ్లు కొనుక్కుంటున్నామట, కార్లు కొనుక్కుంటున్నామట, ఒక్క రూపాయి ఆమెకి ఇస్తలేదట. నీకెందుకు పంపించాలి బావ, నాకు అవసరం లేదు. నా మౌని సంపాదన నీకెందుకు పంపిస్తాడు అంటే నేను మనిషి లెక్క కనబడతలేనా? ఆటోనికి రూపాయికి నేను అడుక్కో అన్నా, నేను అడుక్కునే దాని లెక్క కనబడుతున్నాను. ఎట్లా పడితే అట్నే లొల్లి చేసిందిరా పొద్దుగాల. ఇంకా మళ్ళీ ఏమంటుంది, ఊళ్ళో కూడా అల్లకిల్లకి చెప్తుందట. నన్ను కూడా 2-3 అడిగిర్రు. నాకు అంత మంచిగా అనిపించలేదురా. మరి నువ్వు పంపించుకుంటే ఇక నీ భార్యగా పంపించుకో, ఇక మీరు ఏమైనా వేసుకోరు కానీ మరి ఈ తలకాయ నొప్పులు నాకు పెట్టక ఇక. అరే ఎన్ని రోజులని ఓపిక పట్టాలరా నేను? ఓపిక వట్టి సపరేట్గా ఉన్నా. నన్ను అసలు బావ లెక్కన చూస్తలేదు, మనిషి లెక్క చూస్తలేదు. మొత్తం విలువనే తీసేస్తాందిరా. కాదు నీకు తెలియకుండా ఎప్పుడైనా నేను పైసలు తింటినా? మన పెళ్లి కాకముందు కానీ పెళ్ళి అయినాక కానీ చెప్పడన్నా తింటినా పైసలు? మళ్ళా నాకు కూడా పొద్దుగాల ఫోన్ చేసిందన్న. ఫోన్ చేసి నువ్వు ఎంత పంపుతానో ఏమో నాకన్నా నా మీద కూడా కులిగింది. అయితే అన్న అదేమన్నా మనసులో పెట్టుకోకన్నా. దానికి నేను కూడా ఏం చెప్పకపోయేసరికి నా మొగుడే నాకు చెప్తలేడు, ఆయన వీళ్ళేమైనా చేస్తారు కావచ్చు అన్న భయం ఉందన్న. అంటే నువ్వేం మనసులో పెట్టుకోకన్నా, నేను దాంతో మాట్లాడతా కానీ నువ్వేం మనసులో పెట్టుకోకు. కాదురా శివారే, ఒక మాట చెప్పన్నారా, నాకు ఆమె అన్నందుకు కోపం అత్తలేదురా, మస్తు బాధ అనిపిస్తుందిరా. నాకు మంచిగా అనిపిస్తలే శివ. నువ్వు అన్న ఏం బాధపడకన్నా, నేను చూసుకుంటా, నేను మాట్లాడతా. ఇగో ఇది లాస్ట్ అన్న, నీ దాకా మళ్ళీ రానిక. అయినా అది బావ అన్న మర్యాద లేకుండా ఎటువంటి తిట్టేదంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ అన్న నువ్వైతే బేబీతో ఉండు, నేను మాట్లాడతా. మళ్ళీ నువ్వు నాతో మాట్లాడడం కాదు, చూడే దిక్కాను ఓ అన్న, నేను మాట్లాడతా. సరే శివ, సరే. హలో. ఎక్కడున్నావే? ఏంది చెప్పు. నేనేడున్నా, ఇంటికన్నే ఉన్నా. ఏమైంది పొద్దుగాల పైసలు తీసుకొని వచ్చినాక మా అన్నని ఏమన్నావే? నేనేమన్నా పైసలు తీసుకురాని వేళ్ళ బావా అని అడిగినా. నువ్వు ఎటువంటి మాట్లాడినవాట. గవే అనే పద్ధతి అనే బావ అంటే ఏమనుకుంటానవే? మర్యాద లేదు, చిన్న లేదు, పెద్ద లేదు నీకు. చెప్పుకున్నారా అన్ని? నేను ఒక్కటంటే 10 చెప్పుకున్నట్టున్నారు. అది ఇప్పుడు నువ్వు నమ్మి నన్ను తిడుతున్నావు కదా. నమ్ముడు కాదే, నువ్వు నిన్న ఇవాళ పొద్దుగాల కూడా నువ్వు ఎంత పంపిస్తాను ఏం చేస్తాను అని చెప్పి నా దగ్గర గులిగినావు. అదే కోపం నువ్వు బాగా మీద తీసినావు. తెలియదా? మరి అడుగుడు తప్ప? నువ్వు ఎట్లయినా చెప్తలేవు, వాళ్ళని అడిగినా అయితే తప్పేంది? నా మూడు కష్టం నేను అడుగుట్లే తప్పే ఉంది. కాదే, ఇప్పుడు నీకేమైనా అవసరం అయితే ఇస్తలేడా మా అన్న? నేనేంది ఏమో నిన్ను అడుకోన్నా, మీ అన్న అడుకోన్నా? నేను అడుకు తినేదన్న, నాకు అర్థమైతలేదు. ఇత్తలేడా మా అన్న? నువ్వంటావు నీకేమన్నా అవసరం ఉంటే నన్ను అడగని మీ అన్న అంటాడు. నువ్వు ఎవరిని చేసుకున్నావు? నన్ను చేసుకున్నావా లేకపోతే నేను మీ అన్నని చేసుకున్నానా? అరే దేవుడా, నాకు ఏందే ఈ లొల్లి? ఇప్పుడు నేను ఆడలేను, అక్కడ ఏమేమో జరుగుతుంది, లొల్లు అయితే నీళ్ళు అయితే అంటే నాకు ఇక్కడ మనసున పడుతుంది అనే పని. నీకు మరి మనసున పట్టదు కదా, మరి నాకు కూడా మనసున ఎట్లా పడతాయి? నా మౌన్ కష్టం తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారో అని నాకు అనిపిస్తుంది కదా. అరే ఏం చేయడే మా అన్న, మనం అడిగే టైంలో అడిగితే మొత్తం ఇస్తాడు, ముద్ద చేసి ఒకసారి. నీకు ముద్ద వేసి ముద్ద కట్టి సంచిలో పెట్టి నెత్తిలో పెట్టి పంపుతాడు. నీకు తెలుస్తలేదు, నీకు మన్ను లేదు. గొడ్డోలే పెండ్లాన్ని కాదని ఎవరం అంత ఇడిచిపెట్టిపోయి ఆడ పని చేస్తున్నావు. చేసిన కట్టం చేసినట్టు తీసుకొచ్చి నీ అన్న చేతిలో పెడతావు. ఆమెమో మంచి మంచి షైన్లు నగలు ఐంటి బ్యాగులు వేసుకుని ఆమె తిరుగుతుంది. ఇంటి ముందర దాసి పని చేసుకుంటే పిచ్చిదాని లెక్క నేను ఉండాలి. అరే నువ్వు ఎప్పుడు వచ్చినావే? మేము చిన్నప్పటి నుంచి 20-25 ఏళ్ళ నుంచి మేము ఇద్దరం కలిసి మెలిసి ఉన్నాం. నువ్వు ఎప్పుడు వచ్చినావే? నువ్వు మొన్న కాక నిన్న వచ్చిందానివి. నీకేమేరకు ఆయన గుణం నాకు తెలుసు. ఆయన గుణం బరాబరే. అన్నం ఉడికిందా లేదా అని అంత చూస్తే అయిపోదు, ఒక్క మెతుకు చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎసొంటోళ్ళు ఏంది అనేది. ఇగో నాకు ఇబ్బంది చెప్పకే. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసింది నీతో లొల్లి పెట్టుకోనికి కాదు. నువ్వు మర్యాదగా బావ దగ్గర పోయి క్షమాపణ చెప్పు. నువ్వు ఇట్లా చెప్పకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నా మాట మీద నీకు గౌరవం ఉంటే మర్యాద ఉంటే నువ్వు బావ దగ్గర పోయి నువ్వు క్షమాపణ చెప్పు. ఏంది నేను పోయి క్షమాపణ చెప్పన్నా? నేను అస్సలే చెప్పా. నువ్వు నా గబ్బని కాదు, ఇలా సాయంత్రం వరకు నువ్వు ఆ బావ క్షమాపణ చెప్పకపోతే, మా అన్న క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి చెప్తా. నేను పెట్టేస్తానా? బాయ్. హలో హలో. నేను ఆయనకు సారీ ఎప్పుడైంది, నేను క్షమాపణ అడుగుడింది. రాత పాడుబడా. ఇగో సంపదన, ఇది 2 గుంటల ప్లాట్. ఇది 12 లక్షల ప్లాటు. నీకు 10 లక్షలకే ఇస్తా అంటున్నా. కానీ నీకు 3 నెలల నుంచి చెప్తాను నీకు, ఇక కొంటా ఆగుంటా, ఇగస్తా నేను భయాన్ని పెడతా కొంటా అంటాను. ఇక మళ్ళీ గిన్నె రోజులకి వస్తుంది. ఇక నాదే కొద్దిగా లేట్ అయింది, జర ఏమనుకోకు. ఇగో ఇప్పుడైతే ఒక 5 లక్షలు దొరికినాయి.
ఇది 5 లక్షలు తీసుకో, నీకు 3 నెలల ఆ మిగిలిన 5 లక్షలు ఇచ్చి ఆయనతో ఈ మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటా. సరే ఇప్పుడైతే ఒక కాగితం రాసి ఇవి తీసుకో ఇక. సరే ఈ కాగితం రాసి ఇచ్చి నీకు భయాన్ని లెక్క ముట్టినట్టుగా నేను కాగితం రాసి ఇస్తాను. మరి మిగతా పైసలు అయితే 3 నెలలు కట్టి 3 నెలలు రిజిస్ట్రేషన్ కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఇక. మరి మాట అని వాడు లేదు ఇక మాది కొద్దిగా పొరపాటు అయింది కానీ లేట్ అయింది బాగా. సరే అన్న ఇంతకు ముందు 2-3 నెలలు లేట్ అయిందని చెప్పి వేరేటోళ్ళకి అమ్ముతా అని చెప్పినావు. మరి ఇప్పుడు కూడా ముందే చెప్తాను 2-3 నెలలు అటు ఇటు అవుతుంది కావచ్చు. మళ్ళీ వేరేటోళ్ళకి ఇస్తా అని చెప్పకు. ఇటు 5 లక్షలు మునుగుతా, ఇటు ప్లాట్ మునుగుతా. చెల్లె నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. నేను మీరు మాట మీద డబ్బులు కడితే మీ భూమి మీకు ఉంటుంది, కట్టకపోతే నేను మళ్ళీ వేరేటోళ్ళకి అమ్ముకుంటా. మీ ఇష్టం అది. అయ్యో గట్లంటవేందన్న? ఆయన ఎడదాల తప్పే ఉందే. ఆయన దందా ఆయన వేసుకుంటాడు. లేడీ చేస్తే ఎంతగానో చూసుకుంటుంటాడు. ఎట్లా 3 నెలలు అంటే మనదే మిస్టేక్ అయింది కదా, మళ్ళీ అట్లా జరగకుండా చూసుకోవాలి. ఈ 3 నెలల లోపల పైసలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు. అన్న ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ నీ పైసలు నీకు తీసుకొచ్చి ముట్ట చెప్తామే. సరే సంపద అన్న, సరే అయితే రాసుకుందాం పక్క కాగితం. కాగితం రాసుకుందాం. మనం మీ తమ్ముడు పంపిన పైసలు అప్పుడిన్ని పొదుపేసి భూమికి భయానా పెట్టినాం. ఈ విషయం గిట్ల ఇప్పుడు మీ మరదలకి తెలిసిందంటే ఆ విశ్వరూపం చూడాల్సిందే. దానికి ఎవరు చెప్తారే? అయినా దానికి అప్పుడు 10వ పరకు ఈయనే పడుతుంది. ఆయన కదా ఎందుకు అడుగుతుంది? దానికి అంత తెలివిలేద్ది. మరి మీ తమ్ముడే వచ్చి అడిగితే? ఒకవేళ నువ్వన్నట్టే మా తమ్ముడు వచ్చిండు అనుకో, అన్న ఇన్ని రోజులు సంపాదించిన పైసలు ఇవి నాకు ఇయ్యి అని అన్నాడు అనుకో, అరే తమ్ముడు నాకు కొన్ని రోజులు పానం మంచిగా లేకుండరా, అందుకే నా పానానికి నేను వాడుకున్నా, ఎట్లా నేను అడిగితే కూడా నువ్వు పెట్టుకో అంటావు కదా. ఒకవేళ నేను చెప్పకుండా కూడా నువ్వే తిడతావు, అన్న నీ పానం కంటే పైస ఎక్కువ రాయే, నేను పంపించకపోదా, నువ్వు మంచిగుంటే అయిపోతుంది, నాకు ధైర్యం అని నేను 4 సెంటిమెంట్ డైలాగ్ చెప్పినావు అనుకో, సప్పుడేకుంటాడు. ఆయన ఆడ వచ్చే వరకు చూద్దాం తీయరాదే, ఆడెప్పుడూ వస్తాడు. దానికోసం ఇప్పుడు టెన్షన్ పడే ఎందుకు? ఇంకొక 5 లక్షలు ఏడ్ చేసి 3 నెలల మళ్ళీ తాపికిని పంపిస్తారు కదా, ఆయనతో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకో, తర్వాత అది కోట్ల విలువ అవుతుంది. ఆడొచ్చినాక వాళ్ళ బతుకుతారు, మన బతుకు మనం బతుకుదాం. ఏరి పడ్డాం అనుకో కాతం ఎవరికి వెళ్తుంది. నువ్వు పిచ్చిదాని ఉన్నా కానీ పోదాంపా. నువ్వు ఎన్ని చెప్పినా రేపటికల్లా వాళ్ళకి గిట్ల ఈ విషయం తెలితే ఏమవుతుందో అని భయం అవుతుంది. ఏం కదనిపా, నేను లేనా నేను చూసుకోవడానికి. ఏమవుతుంది అట, నీకు బతక తెలియలేదు ఏం లేదు. అడ వరకట్నం లక్షలు తెచ్చినట్టు ఏమవుతుందో అంటుంది అమ్మ. బా ఫ్యాన్ అంతా వేడి గాలి వస్తుంది, కూలర్ కొనుక్కరావచ్చు కదనే. నీకేంది అన్నీ చెప్తావు కానీ ఇప్పటికే లేనిపోయిన డౌట్లు వస్తానే మా మరదలకు. చూసినాగా పొద్దున ఎట్లా మాట్లాడిందో. తీయరాదే మెల్లగా. మీ అబ్బాయి ఇంకైతే మీ ఆడోళ్ళు ఇక ఆశపడద్దు, మీరు అయితే వేస్ట్. చి ఏం మనసులో ఏమో. బావా అక్క ఇన్నే ఉన్నారా? బావా కొద్దిగా నేను మాట్లాడిందేవి మనసులో పెట్టుకోకు. మీ తమ్ముడు ఫోన్ చేసిండు, నువ్వు ఎట్లా పడితే అట్నే అన్నతో మాట్లాడినావాట, అసలు నీకు మా అన్న గురించి ఏం తెలుసు అని అట్లా మాట్లాడినవి అని చెప్పి తిట్టిండు. నన్ను క్షమించు బావా. అంటే మీరేదో నా పైసలు తింటారని వాడుకుంటారని కాదు, నాకు లెక్కలు చెప్తే బాగుండు కదా, నా భర్త కష్టాజితం నాకు చెప్తే బాగుండు కదా అన్న ఉద్దేశంతో తప్ప ఆ పైసలు మీరేదో తింటారని కాదు. మనసులో ఏం పెట్టుకోకక్క. మేము ఎందుకు తింటాం రాజని? మేమే తింటావు చెప్పు. మాకు పైసలు విలువ తెలుసు కాబట్టి రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలి, రూపాయి ఎట్లా దాచుకోవాలి, ఎట్లా పొదుపులు చేసుకొని మాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మా తమ్ముడు నేను కష్టపడ్డాం. నేనేందో వాడిని తెలుసు, వాడేందో నాకు తెలుసు. నా మీద నమ్మకం లేకపోతే వాడైతే పైసలు పంపించాడు కదా. కాదు రజని, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, వాని పైసలు రూపాయి కూడా నాకు అవసరం లేదు. అందుకే వానికి చెప్పిన ఈ తలకాయ నొప్పులు నాకు అద్దురా, డైరెక్ట్ ఆమెకే పంపించుకో, మీ రజనికే పంపి, నాకు ఈ లొల్లులు ఇవన్నీ నాకు అద్దురా, నాకు ప్రశాంతత కావాలని చెప్పిన. ఇక వానికి ఏం చెప్పుకుంటే నాకు తెలియదు కానీ ఇక అద్దు, మాకు ఈ లొల్లులు అద్దు, నీకే పంపివని చెప్పిన. పంపిస్తాడు కావచ్చు, మరి ఆడు ఏం చెప్పిండు నీకు? బావా అట్లేం లేదు, నేను కూడా చెప్పిన ఆయనకు, పోయి బావను సారీ అడుగుతా, క్షమించమని చెప్పమంటా అని నేను కూడా చెప్పిన. బావా అవేం మనసులో పెట్టుకోకు, అర్థం చేసుకో బావా. కాదు రజని, నువ్వు అన్నందుకు నాకేం కోపం వస్తలే, కానీ మస్తు బాధ అనిపిస్తాను తెలుసా. అరే మేము ఎట్లా లంగలం అయిపోతుంది, నా తమ్ముడికి అక్కడ ఉండే మస్తు బాధపడతాడు, మీ అందరం ఉండంగా కూడా ఒంటరిగా పోయి కాడ బతుకుతాడని నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా. నీ గురించి వాని గురించి ఎంత ఆలోచిస్తానో తెలుసా. నువ్వు నోటికి అంతే మాట్లాడినావు పొద్దుగాల. అయ్యో బావా అట్లా మాట్లాడకు. శివతోనే నేను మాట్లాడినా, మీరు మనసులో ఏం పెట్టుకోకూరి. కానీ బావా అక్క బంగారం రేటు బగబగ అంటుందట, నాకు ఒక 2 లక్షలు ఇది, ఒక 5 తులాలంత బంగారం కొనుక్కుందామని చూస్తున్నా. మళ్ళా బంగారం రేటు పెరిగితే ఇబ్బంది అయింది, నాకు బంగారం లేదు బావా. 2 లక్షలకు 5 తులాల బంగారం ఎందుకు వస్తుందిరా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? తులాల 1,00,000 రూపాయలు ఉంది రేటు. అయ్యో అవునా బావా,
నా ముఖానికి ఎన్నడన్నా బంగారం కొనుక్కున్న ముఖమా ఏంది? అప్పుడెప్పుడో 30-40 వేల తులం బంగారం ఉంది కదా అన్న లెక్కలనే ఇప్పుడు కూడా గంతే, ఓ 50,000 కావచ్చు, ఓ 4-5 తులాలు వస్తుందేమో అని అనుకున్నా. అవును కానీ నాకు ఒకటి అర్థం కాదు బావా, వాళ్ళ భూమి వీళ్ళ భూమి కౌలుకు బట్టి వ్యవసాయం చేసి నువ్వేమో గంత సంపాదిస్తాను, అక్కకు మస్తు బంగారం కొనిస్తున్నావు. మరి నా మొగడు దుబాయ్లో ఉండి సంపాదిస్తాడు, మరి నాకెందుకు బంగారం ఉండద్దు బావా? నేనెందుకు బంగారం చేయించుకోవద్దు చెప్పు? చేయించుకో రజని, చేయించుకో. ఒక 2 రోజులు ఆగు, నేను తీసుకొచ్చి ఇస్తా. ఓ 2 లక్షలు ఇస్తా, 2 తులాలు తీసుకుందు. సరే బావా, 5 తులాలు ఇస్తారేమో అనుకున్నా. మరి ఆ శివగారిని అడగాలి, మరి ఆడు ఏమంటాడు. ఆ దగ్గర ఉన్నాయో లేవు. ఇప్పుడైతే 2 తులాల మందం మా వెళ్తాయి. సరే బావా, తెచ్చినాక చెప్పు, తీసుకొచ్చుకుంటా. చూసినావా అని 2 లక్షలకు ఎసరు పెట్టింది. కాదు, ఇప్పుడు 50 రూపాయలు, 100 రూపాయలు, 1000, 2000 అడిగేది ఒకటేసారి 2 లక్షలు అడుగుతుంది ఏంది? కొంపదీసి మన మీద అనుమానం వచ్చిందా? లేనిపోని డౌట్ దానికి ఏం రావు, కానీ నువ్వు సప్పుడేకుండు. అన్నిటికి భయపడతావు. అయినా దాని భర్త సంపాదించిన పైసలు అది అడుగుతుంది, దాని అక్కది. ఇప్పుడు మనం ఇట్లా పైసలు ఇవ్వలేదనుకో, అది నిజంగానే మన మీద లేనిపోని డౌట్ క్రియేట్ చేసుకుంటుంది. అందుకే 2 లక్షలు ఇచ్చినాం అనుకో, శివగాడు వచ్చేదాకా కూడా మళ్ళా రూపాయి అడిగేది మనల్ని. మస్తు నమ్ముతుంది. 2 లక్షలు లేవుందే మనకి ఎన్నో రాంగా. ఏమో, ఇవాళ 2 అడిగింది, రేపు 3 అడుగుతుంది. ఆమె ఇట్లనే అలవాటు చేసుకుంటా పోతుంది, నువ్వు ఇచ్చుకుంటావు. నేను ఎందుకు ఇచ్చుకుంటా పోతానే? ఇక ఊక అడుగుతుందని ఇత్తనే పోతాను అంటే నాకు తెలివి లేదా, జ్ఞానం లేదా? కొడతావు. ఏమో, నీ ఇష్టం ఉన్నా చేసుకో. దీనికి రూపాయి కూడబెట్ట శాత కాదు, అడక తినే శాత కాదు, దోసుకునే శాత కాదు. ఈ మనిషి ఏం ఎట్లా బతుకుతామో, రేపు పిల్లలు పుడితే ఎట్లా తస్తుందో వీళ్ళను. ఈ రూపాయి తెచ్చింది కాదు, ఏం కాదు, బాగా మాట్లాడుతుంది, అన్నిటికీ భయపడుతుంది. భయపడితే పనులు నడివే ఈడ. ఏది చేసినా, తప్పు చేసినా కూడా ధైర్యంగా దర్జాగా ఉండాలి. అది రాజబతుకంటే. పిచ్చోళ్ళకి ఏం తెలియదు. రాజు ఏడున్నావురా? హలో శివ. రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావే? ఊకే ఇక్కడ పని చేసుకోవన్నా, నీతో ఫోన్ మాట్లాడన్నా. నీతోని ఫోన్ మాట్లాడడానికి నాకు ఇస్తలేరే జీతం. ఇక్కడ పని చేయి, నీకు ఇస్తాను. ఏందో చెప్పు. ఏ ఉర్రకు, మరి నీకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి చేసుకుంటూ ఉండాలి? ఏంటి చెప్పు. అయితే నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పోయి అన్నతో నీకు క్షమాపణ అడుగు అని చెప్పినావు కదా. పోయినా చెప్పినా, నువ్వు చెప్పినట్టే. ఇక నువ్వు మళ్ళీ నా మీదకి లొల్లి పెట్టకు. ఏమంటాడు మరి అన్న? ఏమంటాడు, మాకెందుకు మీ లెక్కలు, మేమెందుకు తింటాం అనుకుంటే కొంచెం మాట్లాడిండు. ఇక ఆయన ఒప్పుకున్నట్టే. కానీ అయితే నాకు బంగారం లేదు కదా, ఇప్పుడు అక్క మీద గంత బంగారం ఉంది, వాళ్ళ వీళ్ళ మీద కూడా మస్తు బంగారం ఉంది. నా మొగుడేమో పేరుకు దుబాయ్కి పోయిండు అన్నట్టే, కానీ మా వాళ్ళు పెట్టిన గిట్ట ఆడు తప్ప నా మీద ఏ బంగారం లేదు. అందుకోసమే ఒక 2 తులాలంతా 5 తులాలకు అడిగిన, కానీ 1,00,000 రూపాయలకు తులం ఉంది. 2 లక్షలకు 5 తులాలు ఎక్కడికి వెళ్ళొస్తుంది? 2 లక్షలు అయితే రేపటి ఎల్లుండి సగబెడతా పో అన్నాడు. సరే ఇక 2 తులాలు అయితే 2 తులాలే ఈ బావా అన్న, ఇత్తా అన్నాడు. మరి ఇంకేందే, ఆయన ఏం చెప్పలేదు. ఆయన నువ్వు అనవసరంగా మా అన్నను తప్పు పడతానవే. ఆయన ఎప్పుడు పైసలు అడిగినా ఇస్తాడు. ఆయన మంచి మనిషి. 1000 ఇస్తాడు, 100 ఇస్తాడు, లక్షలు కూడా ఇస్తాడు. ఇవ్వాలన్నా నీ అనుమానం తీరిందా? ఆయన నువ్వు బంగారం కొనుక్కుందామని అడిగినావో, లేదంటే ఆయనను ఒక రాయి వేసి చూసినావో ఇస్తాడో లేడో అని చెప్పి ఆయన ఇయ్యాడు అనుకున్నావు. ఇప్పుడు చివరికి నా మాట నెగ్గింది కదనే. సుక్కన్న వస్తాడు కదా. సుక్కన్న అంత మంచిగా నానే? ఇంత మంచిదేరా, బాగా నువ్వు? బాగున్నా. ఎటు వేస్తానవే? మళ్ళీ ప్లాట్ ఉందట, అమ్మేపు అంటే పోయేస్తాను, చూసేస్తాను. అందరి ప్లాట్లు అమ్ముతున్నావు, కొనిస్తున్నావు. కానీ అన్న, నేను ఎన్ని రోజులైనా నీకు చెప్పి ఏదన్నా అగ్గు సగ్గు ఉంటే గుంటో గంటో కొని జరా చూడు రాదే అని అంటే చూసులేదు, ఏం లేదే అన్న. ఏం చెప్తున్నారా నువ్వు? మీ 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 ఆయన కానీ నువ్వైనా కానీ ఎన్నో సార్లు చూడు చూడండి మీరు చూస్తారా, మీరు కొంటారా? అయ్యో చెప్పినాం కదా అన్న నీకు. అరే చెప్పుడు మాటగా మీరు ఫోన్ల మాటగా ఎక్కడైతే వరకు అయితే వచ్చి మాట్లాడుకుంది లేదు, బ్యాన్ పెట్టింది లేదు, కొనేది లేదు. మొన్న మీ బావ మొన్న చెప్పి నిన్న బ్యాన్ పెట్టిండు. ఏంది? మా బావ మొన్న చెప్పి నిన్న బ్యాన్ పెట్టిండు? అవును. ఫ్లాట్ కొంటాడా? నా దగ్గరనే కొన్నాడు. ఊక అన్న, నువ్వు ఎవరి న్యూస్ ఇవ్వాలనుకుంటున్నావనే? మా బావ ఎవరనుకుంటున్నావు? రమేష్ బావ కాదు, వాళ్ళు మా సినిమా కొడుకు సంపత్ బావ. మా బావ సంపద నా దగ్గర ఉన్నది. 5 లక్షలు బ్యాన్ కూడా పెట్టిపోయాడు. 5 లక్షలు భయాన పెట్టిండా? ఎవరికడ గన్ని పైసలు ఎక్కడి? నేనేందుకు అవత చెప్తారా? అవత చెప్తే నాకేమవుతుందిరా? మీరు కొనే ఉద్దేశం ఉంటే నాకు చెప్పురి, ఏదో రకంగా చూసి నీ ప్లాట్ సెట్ చేస్తా. సరే ఓకేనా? మా బావ దగ్గర గన్ని పైసలు ఎక్కడి? కష్టం చేసి పంపేది నా మొగుడు. నా మొగుడేమో పైసలు పెట్టడానికే భయాన లేక ఆగిండు.
మరి మా బావ నా 5 లక్షలు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? నేను ఎప్పుడు సందో అనుకుంటానా, ఇలా సంగతి చెప్తావు. చెప్పండి రాయ అంటే చదివిందే చదవడుతుంది, మార్కెట్కి పోయేద్దామంటే మళ్ళీ చీకటి అయితే కూరగాయలన్నీ పోతాయి. అబ్బాబ్బాబ్బా, మహా 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 మేధావులయ్యా మీరు. మీకు చేతులెత్తి మొక్కాలే. గింత మోసగాళ్ళు అనుకోలే, గింత నమ్మక ద్రోహులు అనుకోలే. చెప్పేటేమో ధర్మశాస్త్రాలు, సొచ్చేదేమో ఆ గుడిసెలు అన్నట్టు ఎందుకు కొడతాను? ఏమైందా? అయ్యో నా మొగుడు తిని తినక తాగి తాగక కడుపు కట్టుకొని మీకు రూపాయి రూపాయి పంపిస్తా అంటే మీరేమో ప్లాట్లు కొనుక్కుంటా, బిజినెస్లు వేసుకుంటా, భూములు కొనుక్కుంటా, ఇండ్లు కట్టుకుంటా ఎవరైనా చేద్దామని చుట్టాలా? గింత నమ్మక ద్రోహం చేయడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? ఫ్లాట్ లెవెల్ కొన్నారు, పూల్ లెవెల్ కొన్నారు. నాకు తెలుసు బావా. తెలియనంత వరకు మీరు ఎంత మంచిగా మాట్లాడినా నేను ఒక పిచ్చిదాన్ని. నా మొగునికి ఇట్లా కాదయ్యా, ఇట్లా కాదు అని చెప్తే నాన్న శుద్ధ పూస, నాన్న ఇంత మంచోడు, నాన్న అంత మంచోడు అని నా మొగుడు నన్ను మాయ మాటలు చెప్పి నేనొచ్చి నిన్ను సారీ చెప్పేదాకా చూసిండు. నా మొగుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం కసుంటది. కానీ నువ్వు నేనేం చేసిన అట్లా కాదు బావ. నాకు ఒకటి అర్థం కాదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పట్టుకొని కౌలు చేసిన నీకే అంతుంటే నా మొగుడు దేశం పోయిండు. దేశంలోకి వెళ్ళి నెలకి ఎంత పంపిస్తాడు, ఎన్ని లక్షలు పంపిస్తాడు? నా మొగుడేమో ఫ్లాట్ కొనడు, ఆడిన వ్యవసాయం చేసుకుని నువ్వేమో ఫ్లాట్లు కొంటాను. నీకు వ్యవసాయం చేస్తేనే గన్ని లక్షలు ఏడుకెళ్ళి వచ్చినాయి బావా. నువ్వు ఆ సుక్కన్న కాడ 5 లక్షల భయాన్ని ఇచ్చినవట, ఫ్లాట్ కొన్నవట. నువ్వు చెప్పు ఆ పైసలు ఎక్కడియో మర్యాద చెప్పుర్రి. ఆ పైసలు ఎక్కడో మర్యాద చెప్పురంటే మేము లంగనమా దొంగనమా? అరే నేను రూపాయి కూడబెట్టుకునే వ్యవసాయంలో మాకు పైసలు మిగిలాయా? ఆహా, వ్యవసాయం చేసుకుంటా 4 చిట్టీలు వేసిన. ఆ విషయం నీకు తెలుసా? మరి నీవు తెలివి కల్లోను కాదా? తెలివి కల్లోనే నా పైసలు నేను వేసుకున్నా. నీ పైసలు వేసుకున్నావా? మరి నా మగన్ పైసలు అవి. నీ మగన్ పైసలు ఉంటాయి. మరి ఏమి లెక్కవి? నేను ఇగో ఇన్ని రోజులు బావా నీకు చెయ్యెత్తి చూపించి నేను మాట్లాడింది, నువ్వు పెద్దోనివి, నేను చిన్నదాన్ని అన్నిటికీ మూసుకొని నా మొగుడు ఒకటే నమ్మిండు. నా అన్న నన్ను మోసం చేయడు, నా అన్న నన్ను ఏనాడు కూడా తక్కువ చేయడు, రూపాయికి రూపాయి లెక్క చెప్తుండని నమ్ముతాడు. కానీ మీరు ఇక్కడ చేసే భాగవతం ఇది. ఈ ముచ్చట కనుక నేను నా మొగునికి ఎలవకుంటే ఉంచిన ఇన్ని రోజులు మీరు ఏం చేసినా మీరు తప్పు పడద్దు నా మోహన్ దృష్టిలో అనుకున్నా. ఇప్పుడు కనుక నేను ఈ ముచ్చట నా మోహన్కి వెళ్తే మిమ్మల్ని ఏం చేయాలో చెప్తాడు. మీకు 2 రోజులు టైం ఇస్తాను బావా. నా మొగడు పోయి ఇప్పటికి 2 ఏళ్ల పొద్దుతుంది. ఆయన నెలకు మీకు ఎన్ని లక్షలు పంపిండు, ఎన్ని వేలు పంపిండు, అందులోకెళ్ళి మీరు ఎంత ఖర్చు పెట్టిరు, ఎంత నిల్వ పెట్టిరు, ఆ పైసలు నిల్వ పెట్టిన పైసలు ఏడున్నాయి ఏంది అనేది నాకు 2 రోజులల్లా లెక్కతోని పత్రంతోని చూంచకపోతే అదే 2 రోజులల్లా నా మొగని ఇక్కడికి దింపుతాను. నేను ఎట్లా దింపుతానా, ఏం చేస్తాను అనేది మీకు అవసరం లేదు. కానీ 2 రోజులల్లా నా మొగుడు సంపాదించిన ప్రతి రూపాయికి రూపాయి నాకు లెక్క చెప్పకపోతే నేను శివ పెన్లానే కాదు, ఏం చేస్తారో చూస్తా. ప్లాట్లు కొన్న రాను ప్లాట్లు. ఏంది అసలు భూమి గురించి ఈమెకి ఎట్లా తెలిసిందే? ఎవరు చెప్పిర్రు? ఇప్పుడు ఈ ఫోటో నా మొగునికి పెడతా, దెబ్బకే నాకు ఫోన్ చేస్తాడు. పెట్టిన అమ్మా, మా అన్న అని నమ్మినందుకు పక్కల పామైండు మాకే. చేస్తాడు కదా. అయ్యో శివ, చూసిన వాళ్ళ చేతికి ఎంత దెబ్బ తాకిందో. అయ్యో ఏం చెప్పాలి నేను? నాకు ఇక్కడ ఎవరు ఉండరు. నాకు కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా, ఏది నొచ్చినా నేను నీకు చెప్పుకుంటానా. నేను నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంత పెద్ద నొప్పి అయింది. ఆడికి ఓర్చుకుంటా, నేను మస్తు ఓర్చుకున్నా, కానీ ఇక నాకు నొప్పి వశం కాలేదు. అందుకే నీకు పంపిన. ఎందుకంటే ఇప్పుడు ఈ చేతికి మందులు కావాలి. ఆ ముచ్చటైనా నీకు తెలవాలి కదా, నేను చెప్పాలని చెప్పలేదు. ఏం చెప్పాలి శివ? అయ్యో జరిగిన ముచ్చడి చెప్తాను. మీ అన్ను మీ వదిలే మన సుక్కారెడ్డి అన్న లేడా, కాపుల సుక్కారెడ్డి అన్న ఆ ప్లాట్ల బిజినెస్ చేస్తాడు చూడు. ఆ అన్న దగ్గరికి పోయి అట మేము భూమి కొంటామని చెప్పి భూమి కొన్నారట. వాళ్ళు కొనుక్కున్నా నాకు అవసరం లేదని చెప్పడే కూకున్నా 5 లక్షల భయాన్ని పెట్టిండట. 5 లక్షలు కట్టిండని చెప్పి పొద్దుగాల నాకు సుక్కన్న కలిసి మాట్లాడిండు. నాకు ఏం చేయను అర్థం కాలేదు. చప్పుడే కచ్చిన బావా,
ఏంది మరి గిట్ల సుక్కన్ నుండి భూమి కొంటారు ప్లాట్ కొంటారు నా దగ్గర 5 లక్షలు పెట్టిరని చెప్పి అన్నాడు అని నేను అడిగినందుకు ఆహా నువ్వేంది మమ్మల్ని అడిగేది, అదేమన్నా నీ కట్టవా నీ మొగని కట్టవా, నేను భూంజా వేసుకొని వ్యవసాయం చేస్తే వచ్చిన పైసలు అని చెప్పి పెండ్ల మొగుడు నాతో లొల్లి పెట్టుకున్నారు. నేను వాళ్ళని ఏమనలే, మరి నా మొగుడు సంపాదించిన పైసలు ఏడబోతున్నాయి, నేనన్నా ఒక ఫ్లాట్ కొనుక్కుందును కదా, గిట్ల నాకేమైతుంది పైసంతా అన్న. అంటే నీ పైసలన్నీ మేము కొనుక్కొని మేము తిని మేం ప్లాట్లు కొంటున్నావా, నువ్వు బాగా మాట్లాడుతున్నావేమే అన్నది నన్ను. ఆమె ఉన్న ఆయనేమో రెక్క, నువ్వు ఆమెమో రెక్క బట్టి మలిచింది, ఆయనేమో పోనీ ఇడిచిపెట్టని చెప్పి నూకేసిండు నన్ను. ఆయనతో 90 దోల పడితే నా రెక్క ఉండగలిగింది. ఈ రెక్క ఇరుగుతే ఎట్లా చెప్పు, నేను ఎట్లా బతకాలి, నువ్వేమో అక్కడ ఇక్కడ నాకు ఎవరు సేవలు చేయాలి చెప్పు. శివ ఎంత తొందర ఉంటే వీసా అంత తొందర నువ్వు రా. ఇప్పుడు నువ్వు వచ్చేదాకా నాకు చేయి లేచేటట్లేదు, ఇప్పుడు నువ్వే రావాలి. నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి లొల్లి పెట్టుకోకు, డైరెక్ట్ వచ్చినాక మాట్లాడుతూ రా. దెబ్బకే నా మొగుడు వస్తాడు, అప్పుడు చెప్తాడు ఆగు బావ నీ సంగతి.